స్వామియే శరణమయ్యప్ప. హలో ఎవ్రీవాన్. సో రీసెంట్ కరెక్షన్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ కొన్ని చాలా కరెక్ట్ అయ్యాయి కదా. అసలు ఈ టైంలో ఎంట్రీ తీసుకోవడం కరెక్టేనా, లేదంటే వెయిట్ చేయడం మంచిదా, లేదంటే అసలు అవాయిడ్ చేయడం బెస్టా? సో ఇలా ఇన్వెస్టర్స్కి చాలా కన్సర్న్స్ ఉన్నాయి కదా. సో లేట్ లేకుండా వన్ బై వన్ డిస్కస్ చేసేద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2023లో ఆల్ టైమ్ హై 100ని టచ్ చేసి అక్కడ నుంచి కంటిన్యూస్గా లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఇయర్లో 59కి వెళ్ళింది. అక్కడ నుంచి బయర్స్ యాక్టివేట్ అయ్యి ఇప్పుడు 64లో ట్రేడ్ అవుతుంది. అసలు ఎందుకు 100 నుంచి 59కి పడింది అంటే, లాస్ట్ 4 quarters నుంచి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే వీళ్ళ రెవెన్యూ పెరుగుతున్నప్పటికీ వీళ్ళ ప్రాఫిట్ కంటిన్యూస్గా తగ్గుతుంది ప్రొవిజన్స్ పెరగటం వల్ల. ఈ సెప్టెంబర్ క్వార్టర్లో అయితే ఏకంగా 1732 crores ప్రొవిజన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇందులో 315 crores మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ నుంచి అండ్ 253 crores టోల్ రోడ్ కంపెనీ నుంచి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. మహారాష్ట్ర గవర్నమెంట్ ముంబై ఎంట్రీ పాయింట్లో టోల్ ఛార్జెస్ రిమూవ్ చేసింది. దీనివల్ల కంపెనీ తీసుకున్న టోటల్ 1100 crores డెప్ట్లో 600 crores పే చేసింది, కానీ రిమైనింగ్ 500 crores బ్యాంక్ ప్రొవిజన్స్గా కన్వర్ట్ చేసింది. ఇందులో 250 crores ఈ క్వార్టర్లో యాడ్ చేసింది అండ్ రిమైనింగ్ 260 crores ప్రీవియస్ క్వార్టర్స్లో యాడ్ చేసుకుంది. మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఓవరాల్ మైక్రో ఫైనాన్స్ సెక్టారే బ్యాడ్గా ఉంది. సో మీరు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూసుకున్నా, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూసుకున్నా, అండ్ రిమైనింగ్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్స్ చూసుకున్నా, అండ్ ఈవెన్ మనపురం ఫైనాన్స్, ఇలాంటి చాలా బ్యాంక్స్ ఈ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ నుంచి ఇంకొంతకాలం ప్రెజర్ కనబడొచ్చని నేను అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ న్యూస్ అనేది స్టాక్ ప్రైస్లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయింది. ప్రజెంట్ స్టాక్ డిమాండ్ జోన్లో ఉంది. ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఛానల్ సపోర్ట్ దగ్గరికి ప్రైస్ మూవ్ అవ్వచ్చు. సో ఓవరాల్గా టెక్నికల్గా అయితే స్టాక్ ఇంకొన్ని మంత్స్ కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత ఆ హై బ్రేక్ చేసి పైకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంట్రీస్ గ్రోత్లో బ్యాంక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఫ్యూచర్లో బ్యాంక్ రికవరీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎస్ఐపి అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ ప్రైస్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రైస్ కొంచెం కన్సాలిడేట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ హయ్యర్ హై బ్రేక్ చేస్తుందో అప్పుడు పొజిషన్ తీసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ నెక్స్ట్ క్వార్టర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసి అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ విని మీ ఫైనాన్షియల్ డిసిషన్ ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో మన నెక్స్ట్ స్టాక్ కోల్గేట్ స్టాక్ 27 September ఆల్ టైమ్ హైపీ 72.6కి రీచ్ అయింది. సో అప్పుడు స్టాక్ ప్రైస్ 3863 ఆల్ టైమ్ హైలో ఉంది. సో వాల్యుయేషన్స్ అడ్జస్ట్ అవ్వడానికి అక్కడ నుంచి స్టాక్ 28% కరెక్ట్ అవుతూ 2762లో ట్రేడ్ అవుతుంది. సో వీళ్ళ సెప్టెంబర్ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూ 1695 crores ఉంటే ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 1492 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 1522 crores జనరేట్ చేసింది. వీళ్ళ ప్యాట్ చూసుకుంటే ఈ క్వార్టర్లో 395 crores జనరేట్ చేస్తే ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 340 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 363 crores జనరేట్ చేసింది. అదర్ ఇన్కమ్ ఈ క్వార్టర్లో ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్స్ వల్ల 50 crores అడిషనల్గా యాడ్ అయింది. అండ్ వీళ్ళ నార్త్ అమెరికా అండ్ లాటిన్ అమెరికాలో నెట్ సేల్స్ డ్రాప్ అవటం, వాల్యూమ్ గ్రోత్ కూడా ఎక్స్పెక్టెడ్గా లేకపోవడంతో స్టాక్లో మనం కొంచెం కరెక్షన్ చూస్తున్నాం. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ కోల్గేట్ ప్రోడక్ట్స్ ఇండియన్ హౌస్ హోల్డ్స్లో చాలా పెనట్రేట్ అయ్యాయి. సో అది మీ అందరికీ తెలుసు. సో టెక్నికల్గా కూడా చూసుకున్నా ఇప్పుడు స్టాక్ లాంగ్ టర్మ్ ఛానల్ సపోర్ట్ దగ్గర ఉంది. సో ఈ ప్రైస్లో పొజిషన్ తీసుకోవడం అట్రాక్టివ్గానే ఉందని చెప్పుకోవాలి. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ అండ్ నా ఫేవరెట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్ స్టాక్ జాన్ 2022లో 3500 లెవెల్స్ రీచ్ అయ్యి అక్కడ నుంచి కన్సాలిడేషన్లోనే ఉంది. కానీ ఇప్పుడు ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేసి 2 monthsలో 26% కరెక్ట్ అయింది. దీనికి మేజర్ రీజన్ బిర్లా గ్రూప్కి చెందిన బిర్లా ఓపస్ పెయింట్స్. వీళ్ళు 2021లో ఈ స్పేస్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి అగ్రెసివ్గా వీళ్ళు డిస్ట్రిబ్యూటింగ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్కి హై మార్జిన్స్ ఇవ్వడం వల్ల, ప్రోడక్ట్ ప్రైస్ కస్టమర్కి తక్కువగా ఇవ్వడం వల్ల రిమైనింగ్ కంపెనీస్ మీద మార్జిన్ ప్రెషర్ పడింది. అండ్ వీళ్ళ సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్లో వీళ్ళు 8201 crores రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే సేమ్ క్వార్టర్ ప్రీవియస్ ఇయర్లో 8643 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 9125 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ ప్యాట్ చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్లో 693 crores జనరేట్ చేసినట్లయితే సేమ్ క్వార్టర్ ప్రీవియస్ ఇయర్లో 1232 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 1186 crores జనరేట్ చేశారు. ఈ క్వార్టర్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్ డ్రాప్ అయింది. అండ్ ఇది ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ కొంచెం దెబ్బతీసిందని చెప్పుకోవాలి. సో దీనివల్ల స్టాక్లో కొంచెం కరెక్షన్ చూస్తున్నాం. ఏషియన్ పెయింట్స్కున్న స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటింగ్ నెట్వర్క్ ఏ కంపెనీకి లేదు. అండ్ వీళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది.
ప్రజెంట్ కాంపిటీషన్ వల్ల వీళ్ళ రెవెన్యూ అండ్ మార్జిన్స్ ఎఫెక్ట్ అయినప్పటికీ లాంగ్ రన్లో స్టాక్ రికవర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిర్లా గ్రూప్ కూడా లాంగ్ రన్లో వాళ్ళ మార్జిన్స్ని తగ్గించుకొని బిజినెస్ అయితే రన్ చేయాలని చూడదు కదా. సో టెక్నికల్గా చూసుకున్నట్లయితే స్టాక్ 25 years లాంగ్ టర్మ్ ఛానల్ సపోర్ట్ దగ్గర ఉంది. సో ఈ ప్రైస్లో అయితే ప్రజెంట్ స్టాక్ అట్రాక్టివ్గానే ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ కొన్ని మంత్స్ కన్సాలిడేట్ అయినా సరే స్టాక్ ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ జూలైలో ఆల్ టైమ్ హై 1177 క్రియేట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్గా కరెక్ట్ అవుతూ ఇప్పుడు 786లో ట్రేడ్ అవుతుంది. సో దీనికి మేజర్ రీజన్స్ వచ్చేటప్పటికి ఆటోమోటివ్ ఇండస్ట్రీ కూల్ ఆఫ్ అవటం, దానివల్ల జూలైలో డొమెస్టిక్ సేల్స్ తగ్గటం అండ్ డీలర్స్ దగ్గర కూడా హై ఇన్వెంటరీ ఉండటం వల్ల దాన్ని డిస్కౌంటెడ్ ప్రైస్కి సెల్ చేయటం. సో దీనివల్ల మార్జిన్స్ ఎఫెక్ట్ అవటం వల్ల అండ్ అనలిస్టులు కూడా ఈ వీక్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని యాంటిసిపేట్ చేసి స్టాక్కి డౌన్ గ్రేడ్ రేటింగ్ ఇవ్వటం వల్ల స్టాక్లో కొంచెం కరెక్షన్ చూసాం. అండ్ దీనికి తోడు ఈ రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ కూడా ఆ యాంటిసిపేషన్కి తగ్గట్టుగానే ఉండటం వల్ల సో ఈ మేజర్ కరెక్షన్ అనేది మనం చూసాం. టాటా మోటార్స్ ఈ క్వార్టర్లో 1,03,016 crores రెవెన్యూ జనరేట్ చేసింది. అండ్ సేమ్ క్వార్టర్ ప్రీవియస్ ఇయర్లో 1,06,759 crores జనరేట్ చేస్తే అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 1,09,623 crores జనరేట్ చేసింది. సో ప్యాట్ చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్లో 3,450 crores జనరేట్ చేస్తే సేమ్ క్వార్టర్ ప్రీవియస్ ఇయర్లో 3,832 crores జనరేట్ చేసింది అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 5,692 crores జనరేట్ చేసింది. ఈ వీక్ పర్ఫార్మెన్స్ వల్ల మనం స్టాక్లో కొంచెం కరెక్షన్ చూస్తున్నాం. అసలు ఈ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవచ్చా అంటే నేనైతే స్టాక్ ఇంకొన్ని మంత్స్ కన్సాలిడేషన్లోనే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కూడా ఆటో ఇండస్ట్రీలో విపరీతమైన సెల్లింగ్ చేస్తున్నారు అండ్ టెక్నికల్గా కూడా చూసుకుంటే స్టాక్ 700 లెవెల్స్కి రీచ్ అయ్యేలాగా నాకు అనిపిస్తుంది. సో కొన్ని మంత్స్ వెయిట్ చేసి వాళ్ళ నెక్స్ట్ క్వార్టర్స్ పర్ఫార్మెన్స్ చూసి మీ డిసిషన్ ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ లిస్ట్లో మన ఫైనల్ స్టాక్ అక్యూమ్ ఫార్మా. ఈ స్టాక్ గురించి ఇన్వెస్టర్స్లో ప్రజెంట్ చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అసలు స్టాక్ కంటిన్యూస్గా లోయర్ సర్క్యూట్స్ హిట్ చేస్తుంది. అసలు ఈ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవచ్చా లేదంటే అసలు అవాయిడ్ చేయడం మంచిదా? నేనేమంటానంటే నెవర్ క్యాచ్ ఏ ఫాలింగ్ నైఫ్. ఎప్పుడైతే ఇలా కంటిన్యూస్గా లోయర్ సర్క్యూట్స్ కొడుతూ 52 వీక్లో బ్రేక్ చేసి మళ్ళీ 52 వీక్లో ఫామ్ చేస్తుందో వాటికి మనం దూరంగా ఉండటమే బెటర్ ఆప్షన్. సో వీళ్ళ లేటెస్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్లో వీళ్ళు 1,046 crores రెవెన్యూ జనరేట్ చేస్తే సేమ్ క్వార్టర్ ప్రీవియస్ ఇయర్లో 1,188 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 1,025 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్లో 66 crores జనరేట్ చేస్తే సేమ్ క్వార్టర్ ప్రీవియస్ ఇయర్లో 32 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 61 crores జనరేట్ చేశారు. ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్స్పెన్సివ్స్ని రిమూవ్ చేసి చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ మనం వీక్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనే చెప్పుకోవాలి. రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవటం వల్ల స్టాక్లో మనం ఈ కరెక్షన్ చూస్తున్నాం. అసలు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు అని మీరు అడిగితే సో ప్రజెంట్ స్టాక్ డౌన్ఫాల్లో ఉంది కదా. సో ఈ డౌన్ఫాల్ అంతా కంప్లీట్ అయ్యి ఒక బేస్ బిల్డ్ చేసి ఎప్పుడైతే మళ్ళీ ఆ బేస్ని బ్రేక్ చేసి హయ్యర్ హైస్ ఫామ్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా స్టాక్ మీద డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే కామెంట్ డౌన్ బిలో. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.